చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాని కొరకై నీకు వందనములు. మేము సజీవులుగా ఉన్నామంటే నీ అపారమైన మా కృప మా పట్ల మీరు చూపి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఎరిగి నేను ఆరాధిస్తాను. మా క్రియలను బట్టి కాదు ప్రభా, నీ కృపను బట్టి ఈ రీతిగా ఉన్నాం. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై మీ సన్నిధికి రాగలుగుడు కొరకై ప్రభా మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రియులైన వారి కొరకై నీకు వందనములు. రావాల్సిన వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి నిర్లక్ష్య వైఖరి నుండి వారిని విడిపించి మీ సన్నిధికి వారిని నడిపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురండి. చాలని దేవుడిగా మీ సహాయం అనుగ్రహిస్తురమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృపగలిగిన రక్షక, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఆరంభించి ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తురండి. అనేకుల కొరకై మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తురండి. అనేకులు ప్రభా మరి రక్షణకు వెలుపలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. అనేక చోట్ల ప్రభా నీ పరిచయలో ఉన్నటువంటి దైవదాసులు వారు కూడా ఎన్నో శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బంది కూడా వెళ్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించినట్టుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. కొంతమంది బలహీనతలను బట్టి ప్రభా మరి ఆయా స్థలాల్లో ప్రభా మరి హాస్పిటల్స్లో ఉన్నారు. వారి కొరకై ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. సోదరి ఏలిం మృతి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కూడా బిడ్డ వెళ్ళింది, కనికరిస్తురండి. ప్రతి అక్కడ తీరుస్తురండి. ఆరోగ్యం కూడా దయచేస్తురండి. ప్రామాంటి కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ విషయం కూడా మీ సహాయం దయచేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మానవులము ఎన్నో అక్కర్లు కలిగిన వారము, సరిసారికి మా అక్కర్లు అనేకం అవుతూ ఉన్నాయి. మీరు ఎరిగిన దేవుడవు. మరి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయటి కొరకై సిద్ధపరుస్తురండి. కొంతమంది మా కొరకే ప్రార్థించమని అడిగినారు. వారి కొరకే ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. స్థానిక షోమ్రోను కొరకు ప్రార్థించినట్లుగా, వేలువని సియోను కొరకై ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. ఈ పరిచర్ల కొరకై మీ సన్నిధి ఎత్తిపట్టుకున్నట్టు కొరకై సహాయపడుతారండి. ఏ రీతిగా ఈ పరిచర్లో కొనసాగాలో తెలియపరచుటి కొరకై మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. నీ కృపను విస్తరింపజేస్తున్నాను. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సౌడు అహరోన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము పరిచయ నిమిత్తమై వైజాగ్ వెళ్ళి ఉంటుండగా కుటుంబాలతో మీ సహాయం దయచేస్తారండి. ఓడిసిన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక సంవత్సరం దయకడంగా బిడ్డకు అనుగ్రహించారు. మీకు వందనములు. బిడ్డ చుట్టూ కాపుతల భద్రత క్షేమం నెమ్మది దయచేస్తారండి. సాయంత్రం సోడు జోషి వారి ఇంటి దగ్గర కొడుకులు సోడు దేవదాసి గారిని మీరు వాడుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇలాగూ పరిచయల కొరకే విజ్ఞాపన చేయట్లుగా సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖు ప్రభా మరి సెలవుదినాన్ని ఆధారం చేసుకుని అనేక చోట్ల ప్రభా మరి యూత్ మీటింగ్స్ కలిగి ఉన్నారు. ప్రభు యవనస్తుల ప్రభా కొడుకులు జ్ఞాపకం చేసుకునండి. సహోదరుల కొడుకులు కలిగి ఉన్నారు. శనివారం ఆదివారము ప్రత్యేకమైన కొడుకులు కలిగి ఉన్నారు. ప్రభా పంపబడుతున్న దైవదాసుల కొరకు పరిసర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే చాలా దేవుడిగా ఉండి అందరికీ మీ సహాయం దయచేసి ఆ సమయాలు దీవెనకరంగా ఉండు కొరకు సహాయపడుతారండి. తనకు బెత్లెహేములో కలిగి ఉన్నటువంటి ప్రభా యవనస్తుల కూడిక, మోరియాలో కలిగి ఉన్నటువంటి యవనస్తుల కూడిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సహాయపడుతారండి. ప్రభా నీ సేవకులైన వారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. బిడ్డలను రక్షించబడాలని, యవన ప్రాయంలో వారు నీ కాడిని మోయాలని ప్రభా ఇటువంటి ప్రభా మరి సంగతులు ప్రభా మరి కలిగి ఉంటుండగా, వారి భారం కలిగి ఉంటుండగా వారికి కూడా మీ సహాయం దయచేస్తారండి. ప్రతి ఒక్కరి అవసరత క్రీస్తు మహిమాచరణలో మీరు తీరుస్తారని విషయంలో ప్రార్థన చేస్తాను. నా షోమ్రోను పై భాగంలో సోలార్ బిగించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఈ దినము బేతేల్లో ప్రభా బ్రాహ్మగూడెంలో ప్రభా సోలార్ బిగిస్తుండగా సహాయపడుతున్న బిడ్డలకు తగిన కృపాను గ్రహిస్తారండి. ప్రతి కిడి నుంచి విడిపిస్తారండి. అది కూడా చక్కగా ముగించబట్టి కొరకు సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవ నీకే వందనములు స్తోత్రం. ప్రాముఖ్యంగా బాబీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ దినం ప్రభా మరి రావాలా ప్రభా టైం అయిపోయింది. వర్క్ లోడ్ కారణాన్ని బట్టి కొంచెం పోస్ట్ పోన్ అవుతుందని చెప్పారు. మీ
జీతం అయితే అది కూడా సకాలంలో రావడానికి సహాయపడుతారండి. బిడ్డ యూకేలో ఎంఎస్ చేయడానికి సహాయపడుతున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తూ ప్రభావం ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకత్వాన్ని బట్టి మేము కొందరు వారి పక్షంగా నీ ఉన్నత ఉద్దేశం నెరవేరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. చాలా దేవుడిగా సహాయపడుతారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించే ముగింపు వరకు సహాయపడుతారండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ పాలదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూల్యమైన రక్తపోషమ్మలు తెచ్చుకుంటూ ప్రభా నన్ను కూడా మీరు పవిత్రపరిచి నీ ప్రజల క్షేమార్థమైన మహిమార్థం వాడుకుంటారమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 360, పాత పుస్తకం 357. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎవరాయనను విశ్వసించెదరు, ఎవరాయనను విశ్వసించెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, రక్తము కాచి ప్రాణమునిచ్చే, రక్తము కాచి ప్రాణమునిచ్చే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రభువు పిలచెను పాపులనెల్ల, ప్రభువు పిలచెను పాపులనెల్ల, వచ్చిన వారే కడుగబడెదరు, వచ్చిన వారే కడుగబడెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తప్పిన వారిని వెదకుచున్నాడు, తప్పిన వారిని వెదకుచున్నాడు, వచ్చిన వారే ముక్తి పొందెదరు, వచ్చిన వారే ముక్తి పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
అద్వితీయ కుమారుని అనుగ్రహించేను. అద్వితీయ కుమారుని హించేను. దేవుడు లోకమును పాపము చేత చచ్చిన మేము, పాపము చేత చచ్చిన మేము, ప్రభు కొరుచుండే జీవము నువ్వా, ప్రభు కొరుచుండే జీవము నువ్వా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును నలిగిన మనసు కలిగిన వారే, నలిగిన మనసు కలిగిన వారే గొప్ప రక్షణను పొందెదరిలలో, గొప్ప రక్షణను పొందెదరిలలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. అద్వితీయ కుమారుని హించెను. దేవుడు లోకమును కొత్త జన్మమును ఎత్తని వారు, కొత్త జన్మమును ఎత్తని వారు ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమందు, ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమందు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును పాట సంఖ్య 401, పాత పుస్తకాల్లో 398, 401, 398. వెనకాల తలిపేసాడు. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లనొచ్చి, కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లనొచ్చి, చూపే ప్రేమ నోరి కొరకు, చూపే ప్రేమ నోరి కొరకు, జాపే బావ కరుణ తోడా చేరాదీయును. యేసు నిన్ను పిలచెను,
పిలచెను. వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలచెను. వాసిగా స్వరము విను, క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము. రయము తోడ మనసు నిల్పి, క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము. రయము తోడ మనసు నిల్పి, దాని పొడవు వెడల్పు లోతు, దాని పొడవు వెడల్పు లోతు నెత్తు గ్రహించు తెలివి తోడా చింత చేరుము. యేసు నిన్ను చెను. వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలచెను. వాసిగా స్వరము విను, ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించె నీకై. ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించె నీకై. దీని వలన ప్రేమ ఎట్టిదో, దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుము. బుద్ధి తోడా పాపమొప్పుకో, యేసు నిన్ను పిలచెను. వాసిగా స్వరము విను, యేసు నిన్ను వాసిగా స్వరము విను. బల్లెమోతో పోటు పొడువా బాధ సహించే ప్రేమ తోడా. బల్లెమోతో పోటు పొడువా బాధ సహించే ప్రేమ తోడా. సమాప్తమని తలను వంచే, సమాప్తమని తలను వంచే సర్వలోక సృష్టికర్త చాటు చేరుము. యేసు నిన్ను పిలచెను. వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలచెను. వాసిగా స్వరము విను. లోకమంత జయించుకున్నా లోబివాలె నాశించెదవుగా. లోకమంత జయించుకున్నా లోబివాలె నాశించెదవుగా. స్వంత ప్రాణ మోను కాపాడు, స్వంత ప్రాణ మోను కాపాడు. స్వరక్షకుని చెంత చేరి సేదా తీర్చుకో. యేసు నిన్ను పిలచెను. వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలచెను. వాసిగా స్వరము విను. పాట సంఖ్య 574, పాత పుస్తకాల్లో 563.
574, 563. ఓ ప్రభువావు జీవము నిమ్మో, ఓ ప్రభువావు జీవము నిమ్మో, విరిగిన మనస్సుతోనే వేడెదను, విరిగిన మనస్సుతో నే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్మో, ఓ ప్రభువావు జీవము నిమ్మో, కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో, కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో, నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిమ్మో, ఓ ప్రభువావు జీవము నిమ్మో, పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా, పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా, గాయపు చేతితోలే పోమా, గాయపు చేతితోలే పోమా. ఓ ప్రభువావు జీవము నిమ్మో, ఓ ప్రభువావు మునిమో, శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు, శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు, ఆనందము నిమ్ము మరలా నాకు, ఆనందము నిమ్ము మరలా నాకు. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము, దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని, మన్ననమేమో, దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని, మన్ననమేమో, కడుగుము నీదు రక్తములోనా, కడుగుము నీదు రక్తములోనా. ఓ ప్రభువావు జీవము నిమ్మో, ఓ ప్రభువావు వమునిమ్మో, ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము, ఐక్యతాయే నాయభిలాష, నాదును తొలగించుము, శత్రుని శక్తిని ఓడించుము, శత్రుని శక్తిని ఓడించుము. ఓ ప్రభువావు జీవము నిమ్మో, ఓ ప్రభువావు జీవము నిమ్మో, పడిన సాక్ష్యము లేపిడి ప్రభువా,
వడిగా నేదు జీవము నేమ్మో పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నేదు జీవము నేమ్మో బూడిద చేయుము నాలోని మాస్టర్ బూడిద చేయుము నాలోని మాస్టర్ ఓ ప్రభువావు జీవము నిమ్మో ఓ ప్రభువావు జీవము నిమ్మో ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యా పింపజేయుము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యా పింపజేయుము హృదయమును ఫలింపజేయుము హృదయమును ఫలింపజేయుము ఓ ప్రభువావు వమునేమో ఓ ప్రభువావు జీవమునేమో విరిగిన మనసుతోనే వేడెదను విరిగిన మనసుతోనే వేడెదను ఓ ప్రభువావు జీవము నిమ్మో ఓ ప్రభువావు జీవము నిమ్మో. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 111వ పేజీ. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు, దాని కొరకే నీకు వందనం. ఈ ఉదయకాల సమయంలో మరి సంఘ ప్రార్థన కొరకే రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కనులను మీరు తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయంను కోరుకుని మా ప్రభువును మా రక్షకుని ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుని నామ తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి
ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో ప్రభువునందు ప్రేమించు వారులారా, దేవుడు పౌలు అపోస్తలులను దర్శిస్తూ వచ్చాడు. ఆ దమస్కు పట్టణముకు వెళ్తున్న మార్గం మధ్యలో దేవుడు సౌలును ఏం చేశాడు? దర్శించాడు. ఇప్పుడు సౌలు యొక్క స్థితిని మనం చూడగలిగితే దేవుని యొక్క ఉద్దేశము సౌలు పక్షంగా ఏంటయ్యా అంటే, నీవు దేంతో నింపబడాలా? పరిశుద్ధ ఆత్మతో. ప్రభువునందు ప్రేమించే వారులారా, రక్షణ పొందిన నీవు నేను కూడా పరిశుద్ధమైన ఆత్మ చేత ఏం చేయాలా? నింపబడాలి. ఇది అనుదినము మన ప్రార్థన అయి ఉండాలి. ఎందుకంటే మన మన యొక్క జీవితంలో ఈ ఆత్మను ఏం చేయాలి? మన యొక్క జీవితంలో ఈ ఆత్మ చేత నింపబడినట్లుగా మనము గమనిక కలిగి ఉండాలి. ఇప్పుడు అననీయ వచ్చాడు, నీకు మార్గం మధ్యలో కనబడినటువంటి ఆ ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది ఎలా నింపబడాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రభువునందు ప్రేమించే వారులారా, మన జీవితంలో మరి మన యొక్క సంగతులు చూస్తే మనం దేనితో నింపబడ్డామో అది ఏం చేస్తూ ఉంటుంది? తెలుస్తా. దేని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు ఏం చేస్తుందంట? మాట్లాడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? ఇప్పుడు మనము దేనితో నింపాం? దేవుడు దేనితో నింపాలని కోరుకుంటా ఉన్నాడు? దేవుడు దేనితో నింపాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటా ఉన్నాడు. మరి అప్పటి వరకు లేదా? అప్పటి వరకు లేదా? లేదు, అప్పటి వరకు లేదు. అందుకనే ఆయన దేంతో నింపబడాలా? అంతకుముందు దేంతో ఉన్నాడు? ఒకవేళ మనం చూడగలిగితే ఆయననే కాదు, మన జీవితంలో కూడా అట్లాంటి సంగతులు ఉన్నాయి. అవి వాటి నుండి మనం తప్పించబడితేనే కానీ ఈ పరిశుద్ధమైన ఆత్మ చేత మనం ఏం చేయలేము? నింపబడలేం. ఉదాహరణకు చూడండి, కీర్తన గ్రంథము 10వ కీర్తన. కీర్తన గ్రంథము 10వ కీర్తన 7వ వచనం. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుగు క్రింద చేటును పాపమును. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిండి అనే దానిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో మనం ఎల్లప్పుడూ మనల్ని మనము సరి చేసుకునుట ఇదే దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. లోకములో ఇటువంటి సంగతులు ఉండవు. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలా? మనం ఎట్లా ఉన్నాము, ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మన జీవితంలో దీన్ని కనుక మనము గమనించగలిగితే మనము దేనితో నింపబడ్డాం. ఇప్పుడు కీర్తనకారుడు 10వ కీర్తనలో 7వ వచనంలో అంటాడు, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను ఏం చేసింది? ప్రభువునందు ప్రేమించే వారులారా, మన జీవితంలో ఇవన్నీ మనము ఏం చేసాం? నింపేశాం. నోరంటే నోట్లో హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? ఇప్పుడు దేంట్లో ఉన్నాయి? దేంట్లో? నోట్లో లేవు. ఎక్కడున్నాయి? హృదయం. ఇవన్నీ ఏమైపోయినాయి? నిండిపోయినాయి. నిండిపోతే మరి ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ పడుతుంది? పడుతుందా? పట్టదు. దేవుని రాకడ వరకు కూడా నిన్ను నువ్వు సరి చేసుకున్నట్లో ప్రాముఖ్యమైన పాత్ర నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే మనము అనేక పర్యాయములు తప్పిపోయేటువంటి వారు కాబట్టి బోధ ఎవరికో కాదు, ముందు మనము సరి చేయబడితే అప్పుడు మనం ఏం చేయగలము? ఇతరులకు చెప్పగలం, లేకపోతే మన ఆత్మీయ జీవితమును కాపాడుకోగలం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరువచ్చిన నీవు నేను కూడా గమనించవలసింది ఏంటంటే దేంతో నింపబడ్డాం? దేవుని ఉద్దేశం ఏంటంటే
పరిశుద్ధాత్మతో ఏం చేయాలా? నింపబడాలి. దేవుని ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. అది సౌలు యొక్క జీవితంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు, లేకపోతే శిష్యులైన వారి జీవితాల్లో కావచ్చు, సేవకులైన వారి జీవితాల్లో కావచ్చు. ఎవరైనా కానీ ఏ ఆత్మ ఉండాలా? అపవిత్రమైనటువంటి ఆత్మ కాదు కదా. ఆ సేనదయ్యం పెట్టిన వాడి యొక్క జీవితం మనం చూడగలిగితే వాడి యొక్క హృదయం అంతా దేంతో నిండిపోయింది? అపవిత్రమైనటువంటి ఆత్మ చేత నిండిపోయింది. వాడు ఒకడు కాదు, సేన 2000 కంటే పైనే. కాబట్టి మన జీవితంలో మనము దేనితో నింపబడతా ఉన్నాం? కీర్తన 10వ కీర్తన 7వ వచనంలో వారి నోరు శాపముతోనూ వంచనతోనూ కపటముతోనూ ఏం చేసిందంట? నిండి ఉన్నది. ఇది దేంతో నిండిపోయింది? మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను మరి నింపాలంటే అవుద్దా? అవుదా? ఎలీషా కాలంలో ఒక దేవుని యందు భయభక్తి అయినటువంటి ఒక వ్యక్తి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆవిడ ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? అయ్యా, నా పెనిమిటి దేవుని యందు ఎట్లాంటి వాడు? భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు ఆయన అప్పు చేశాడు. ఈ అప్పు తెచ్చడానికి మా దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏముంది చెప్పు? ఏముంది? ఏమి లేదు, నూనె కుండ ఒకటే ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మీరు నువ్వు వెళ్ళు, చుట్టుపక్కల ఉన్న వారి యొక్క దగ్గర అన్ని ఖాళీ గిన్నెలు ఏం చేయాలా? నీ ఇంట్లో పెట్టు, ఈ నూనె దాంట్లో వంపు. అదేమవుతుంది? దేంట్లో నింపబడుతుంది? దేంట్లో? ఖాళీ ఉన్న దాంట్లోనే. నిండా ఉన్న దాంట్లో నింపబడడానికి అవ్వదు. ఆ నూనె ఆగలే, కానీ ఇక్కడ ఖాళీ గిన్నెలు లేవు. అప్పుడు ఏమైంది? ఆగి. మన జీవితంలో అంతే. మనము దేని చేత నింపబడుతూ ఉన్నాం? ఇది ఎల్లప్పుడూ మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలా. దేంతో నింపబడాలా అంటే దానికి కొంచెమైనా ఉందంట స్థానం. శాపము, కపటము, వంచన ఇవన్నీ అది నిండిపోతూ ఉన్నాయి. ఇది తీస్తేనే కానీ, ఇవి ఖాళీ చేస్తేనే కానీ ఆ పరిశుద్ధాత్మ ఏం చేయదు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఒకవేళ వీటితో నింపుకున్నాం అనుకో, వీటి ద్వారా నష్టమే. మొదటి చదవండి 17 కీర్తన 10:7 వారి నోరు ఏముంది చెప్పండి? శాపముతో. ఏముంది? శాపము. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇది మన జీవితంలో మనం చూడగలిగితే అనేక పర్యాయములు మనము మేలు మాట్లాడలేం. ఏం మాట్లాడతాం? చెప్పించుటే, లేకపోతే శాపవచనమే. మేలు కాబట్టి వచ్చిన మనకు రాదు, చదువుతా ఉన్నా. రెండోది కపటము, అంటే తలంపు వేరు, మాట వేరు. మూడవది వంచన. ప్రభునందు ప్రేమింటి వారు నమ్మించి మోసం చేయడం అంటారు చూసారా? ఇవన్నీ మన జీవితంలో నిండిపోయినాయి. ఎవరి జీవితంలో అంటే విశ్వాస జీవితంలోనే. బయటవాడి జీవితంలో ఇవి అంతగా లేవు. కానీ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధపరచబడిన వారి యొక్క జీవితాల్లో ఇవి ఎక్కువైనాయి. వీటి నుండి మనము విడిపించబడి ఏ ఆత్మ చేత నింపబడాలా? పరిశుద్ధాత్మ చేత. ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క కోరిక. అప్పుడే నువ్వు దైవ కార్యములలో నీకు శ్రేష్టమైన పాలు. సౌలు అప్పటి వరకు ఈ ఆత్మ చేత ఏం చేయలేదు. మరి ఎప్పుడు ఏం నింపబడ్డాడు? ఎట్లాంటి వాటితో నింపబడ్డాడు కదా. క్రైస్తవులంటే ఏముంది? ఆయనకు ద్వేషం ఉంది. క్రైస్తవులంటే పగ ఉంది. క్రైస్తవులంటే శాపగ్రస్తమైన మాటలు మాట్లాడేటువంటి జీవితం ఉంది కదా. ఎన్ని మాటలు మాట్లాడుంటాడు. కాకపోతే ఇప్పుడు వాటన్నిటి నుండి ఏం చేయాలా? విడిపించబడాలి. అవి ఖాళీ చేస్తే ఇప్పుడు దేంతో నింపబడతాడు? ఇంకా బోర్లు ఉన్నాయి, 1-2 కాదు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 12:21. సామెతల గ్రంథం 12:21. నీతిమంతునికి ఏ ఆపద సమయింపదు, భక్తిహీనుడు దేంతో
కీడు, ఇవన్నీ మనం ఏం చేసామంటే నింపుకొని ఉన్నాం. అందుకనే పరిశుద్ధాత్మకు మన హృదయంలో ఏం లేదు, చూడలేదు. దేవుని ఉద్దేశం ఏమిటంటే నువ్వు శాపంతో నింపబడాలని కాదు. అదవుతుందా? శాపం అందుకని అంటాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, ఈ నోటితో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఏం చేస్తారంట? స్తుతిస్తారంట, ఆరాధిస్తారంట, గణపరుస్తారంట, మహిమపరు. మళ్ళీ అదే నోటితో ఆయన పోలికగా ఉన్న నరుడిని ఏం చేస్తారంట? తోలనాడతాడు. అడుగుతున్నావా? అందుకంటాడు ఆయన, ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. కానీ మన యొక్క హృదయం అట్లా. అందుకే నరుడి హృదయము ఘోరమైన, దాన్ని గ్రహించగలిగినవాడు అది ఎప్పుడు ఎలా తిరుగుద్దో చెప్పలేం. అది ఎప్పుడు ఎలా తిరుగుద్దో చెప్పలేం. అందుకనే దాని నుండి మనం విడిపించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడాల. భక్తిహీనుడు దేంతో నిండి ఉన్నారు? కీడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నీ హృదయంలో దేనికి ఉండాల చోటు? శాపముకు ఉండకూడదు, వంచనకు ఉండకూడదు, కపటానికి ఉండకూడదు, కీడుకు ఉండకూడదు. దేనికి ఉండాలా? ఇది ఎవరి ఉద్దేశం అంటే దేవుని ఉద్దేశం. అన్నయ్యను పంపించి సౌలుతో చెప్తున్నటువంటి మాటలు, సౌలా సహోదరుడా, మార్గం మధ్యలో నీకు కనబడినా, చదవన మాట 9:17 అపోస్తుల కార్యం 9:17 అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయినా. ఇప్పుడు ఇది ఆయన కోరిక. ఇది ఎవరి కోరిక? అననీయ కోరిక కాదు. ఇది అననీయ కోరిక కాదు. ఎవరి కోరిక? దేవుని యొక్క కోరిక. అదవుతుందా? ఒకవేళ మానవుడి కోరిక వేరుగా ఉండొచ్చు. అదవుతుంది. మానవుడి కోరిక వేరుగా ఉండొచ్చు. ఒకవేళ మానవుడి ఉద్దేశం దేవుని ఉద్దేశము శ్రేష్టమైనది. అదేంటయ్యా అంటే మానవుడు దేంతో నింపబడాలా? ఆత్మ నీకు ఎంతో మేలు చేస్తుంది. ఆత్మ వంచిన శాపము, కపటము, కీడు అవి నీకు మేలు చేయనేరవు. ఎందుకంటే నీ జీవితంలో ఒకవేళ నువ్వు అట్లాంటి తలంపు కలిగి ఉన్నా దానివల్ల నీకే నష్టం కదా. హామాను ఏ తలంపు కలిగి ఉన్నాడు? హామాను ఏ తలంపు కలిగి ఉన్నాడు? యూదులకి ఏం చేయాలా? కీడు చేయాలి. ఏం చేయాలా? కీడు చేయాలి. హామాను దేంతో ఉన్నాడు? వంచనతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వంచన. హామాను ఎట్లా ఉన్నాడు? శాపంతో ఉన్నాడు. ఇదంతా నిండిపోయింది ఆయనకి. ఇదంతా నిండిపోయిన తర్వాత ఎవరు పడ్డాడు కీడులో? పరిశుద్ధాత్మ కలిగిన వాడు పడ్డాడా? శాపము, కపటము, వంచన ఉన్నవాడు కీడులో పడ్డాడా కదా. ఇప్పుడు హామాను యొక్క జీవితం చూస్తే ఏముంది ఆయనకి? పరిశుద్ధాత్మ అని ఉందా? ఏమీలే. కపటమే ఉంది ఆయన, అసూయే ఉంది ఆయన, ద్వేషమే ఉంది ఆయన. మొద్దుకై మీద కాదు, మొద్దుకై నమస్కరింపలేదని మొద్దుకై యొక్క సుజనులు ఎవరైనది తెలుసుకుని అందరినీ ఎవరు పడ్డాడు కీడులో? పరిశుద్ధాత్మ కలిగిన వాడు కీడులో పడలా. ఒకవేళ కీడుగా అనిపించవచ్చు, కానీ కీడు వారి దరి చేరదు. ఒకవేళ మనం చూడగలిగితే ఒకవేళ అది అనిపించవచ్చు కానీ ఏం చేయదు కదా. నిన్న ఒక ఆర్టికల్ చదువుతా ఉన్నాను. ఒక ఆయన ఉద్యోగానికి వెళ్ళాడండి. ఉద్యోగానికి వెళితే ఆయన ఉద్యోగము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డ్యూటీ అంట. మధ్యాహ్నం డ్యూటీ అయిపోయేటప్పటికి ఆ మేనేజర్ వచ్చాడంట. మేనేజర్ వచ్చి, అయ్యా నువ్వు ఈ నెలలో 22 రోజులు వచ్చావు పనికి, ఇంకా 8 రోజులు మిగిలి ఉంది నెలలో, ఇగో ఈ 22 రోజులకి జీతం తీసుకో, ఇంకా నువ్వు పనిలోకి రావద్దు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యా ఒక నెల ముందు 20 రోజుల ముందు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తే ఎట్లాగంటే, ఏమో మాకు తెలీదు, నువ్వేం చేస్తావు, ఈ దినం నుంచి నువ్వు ఇంక రేపు నుంచి ఏం చేయక్కర్లా, పనికి రావు. ఇంటికి వచ్చాడంట. విచారంగా ఉంటే భార్య అడిగిందంటే, ఎందుకని అలా ఉన్నావు? ఎందుకు అలా ఉంటే,
ఆయన ఏంట ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగం తీసేస్తే ఇప్పుడు మరి ఏం చేద్దాం, సరే అయితే ప్రార్థన చేద్దాం రా అని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే వారికి ఎంత తలంపు వచ్చిందంటే దైవ సేవకుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాం, ఆయన దగ్గర చెప్తామంటే సరే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేసి ఆయనకు దేవుడు చెప్పింది ఏం చెప్పాడంటే, నీకు అక్కడ కొంచెం స్థలం ఉంది కదా, అక్కడ చిన్న హోటల్ పెట్టుకో, ఏం పెట్టుకో, చిన్న హోటల్ పెట్టుకో అని చెప్తే అది దైవ సంకల్పము లేదా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మాట. సరే ప్రార్థన చేసి చిన్నగా హోటల్ ప్రారంభించారు. హోటల్ ప్రారంభిస్తే అది ఎంతో చక్కగా నడుస్తూ ఉందంట, చక్కగా నడుస్తూ సరిపోవట్లా. అప్పుడు ఏం చేశారంటే దానిని పడగొట్టి పెద్ద హోటల్ కట్టారంట. పెద్ద హోటల్ మంచిగా క్లిక్ అయిందంట. ఇప్పుడు ప్రపంచ దేశాలలో 240 పైగా శాఖలు ఉన్నాయండి దానికి, 240 పైగా. జరుగుతూ ఉన్నాం. తలంపు ఏంటంటే ఒకవేళ అది కిడి కనిపించు, ఉద్యోగం పోయింది కిడి కనిపించవచ్చు, కానీ ఒక మేలు ఏంటది, ఒక మేలు దైవ చిత్తానుసారమైనటువంటి సంగతులు. అప్పుడు ఒకవేళ శాస్త్రం పుట్టించబడింది, ఒకవేళ అది కిడి కనిపించవచ్చు, కానీ దేనికి, మేలుకే. అందుకంటాడు కదా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలం అందు అవి మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావు. 8:69 చెప్తాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలా, మనము మేలే. కాకపోతే దేంతో నింపబడాలా, పరిశుద్ధాత్మ. ఇది దైవ ఉద్దేశం. ఇది అననీయ ఎవరి మాటలు చెప్తా ఉన్నాడు? అననీయాకు ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే. ఆయన మాటలేం కాదు ఇవి, అననీయ మాటలు కాదు. ఎందుకంటే అననీయ ఏం చెప్తా, మార్గ మధ్యలో నుండి కనబడిన యేసు ప్రభువును పంపించాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలా. దేంతో నింపబడాలా? ప్రభువునందు ప్రేమించు వారులారా, నువ్వు దేంతో నింపబడ్డావు? అదవుతుందా? దేంతో నింపబడ్డావో నువ్వు ఎరగాల. ఎరిగితేనే ప్రార్థన చేయి, ప్రభువా నీ యొక్క ఉద్దేశ ప్రకారము నీ చిత్తానుసారంగా నేను కూడా ఎలా నింపబడాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఎరుగుతా ఉన్నావా? ఇప్పుడు దేంతో ఉన్నాయి? మొదటిదేంటి? కీర్తన 17 ప్రకారము శాపము, కపటము, వంచన. తర్వాత సామెతలు 12:27 ప్రకారము కీడు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడి ద్వారా వచ్చే మేలు. కీడు, శాపము, కపటము, వంచనతో ఒకవేళ నింపబడితే, ఒకవేళ సులువైంది ఏం కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారికి అక్కడికే చెల్లింది. శపించిన వారిని ఏం చేయడము? ఆశీర్వదించడం, లేదా ఉమ్మి వేసిన వారిని క్షమించడం. మానవ రీతిగా అంత సులువైనది కాదు ఇది. మనం ఏదో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో మనం చూపించాలంటే మనం చస్తేనే కానీ చూపించలేం. అదవుతుందా? నన్ను ఒకటి తిట్టారనుకోండి, 4 తిట్లు ఆ యొక్క ఉద్రేకంలో వచ్చేస్తాయి. రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? చెప్పాలా. రాకుండా ఉంటే ఏం చేయాలి? సత్యనే రావు, బతుకుంటే వస్తాయి. ఏదో టైం ఒకవేళ 4-5 మాటలకు రాకపోయినా 6వ మాటకి ఏమవుతుంది? వస్తుందా రాదా? వస్తుంది. ఒక 4-5 రోజులు ఓచుకోవచ్చు, లేదా ఒక 5-6 రోజులు ఓచుకోవచ్చు, 7వ రోజు వస్తుంది. రాకుండా ఉండాలంటే ఈ ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ ఉంటేనే రాదు. శరీర సంబంధమైన ఆత్మలు ఉంటే ఎల్లప్పుడూ, లేకపోతే ఏదో ఒక సమయంలో అది కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆత్మ తెచ్చుకుంటేనే మన జీవితంలో మేలు పొందుతాం. ఇది దేంతో నింపబడాలా? నువ్వు శాపంతో నింపబడితే ఒక దినాన్ని నీకు మేలు ఉండదు. నువ్వు కపటంతో నింపబడితే ఒక దినాన్ని మేలు ఉండదు. నువ్వు వంచనతో నింపబడితే ఒక దినాన్ని మేలు ఉండదు. నువ్వు కీడుతో నింపబడితే ఒక దినాన్ని మేలు ఉండదు. అటువంటి వ్యక్తి అయినా వాటిలతో నింపబడిన వ్యక్తి ఎవరు? సౌలు. వాటిలతో నింపబడిన వ్యక్తులమే ఎవరము? మనం. ఇప్పుడు అవి తీసివేసుకుని దేంతో నింపబడాలా? అడుగుతా ఉన్నావా? ప్రభునందు ప్రేమించే వారులారా, పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఈ శ్రేష్టమైనటువంటి సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే ఎంత మేలో. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నింపబడినటువంటి
సౌలు యొక్క జీవితం పౌలుగా మార్చబడిన తర్వాత ఏ రీతిగా కొన్ని సంగతులు చూసి మనం ప్రార్థనకు వెళ్దాం. అలా నింపబడితే మనకెంత లాభం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. ఏమయ్యాడు? బలపరచబడ్డాడు. ఏం చేయబడ్డాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో ఏమున్నది? బలపరచబడు. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంటే ఎప్పుడు బలహీనపరుస్తూనే ఉంటాడు. అది అవుతుందా? ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉన్నానా, నన్ను బలపరచుడాడు. ఎందుకంటే నువ్వు కూడా వాక్యం చెప్పేస్తున్నావా, ఈ వారంలో అలా చేసావు, ఈ వారంలో అలా చేసావు, లేకపోతే ఈ వారంలో ఆయన ఎలాగన్నావు, లేకపోతే ఎలా తలంచావు, ఆడు ఎప్పుడు బలహీనపరుస్తుమే. ఈ హృదయంలో నింపబడితే మనం బలహీనపడతాం తప్ప ఏం చేయము. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో మొదటిగా మనం చూడగలిగింది ఏంటంటే బలపరచబడుట. ఏం చేయబడుతా? బలపరచబడుట. ప్రేమింటి వారులారా, బలము అనేది మన జీవితానికి చాలా. ఎందుకంటే బలహీనతతో ఏమేం చేయలేం. శారీరకమైన కార్యాలు కూడా బలహీనతతో మనం ఏం చేయలేము. బలంగా ఉంటేనే. ఇప్పుడు ఆత్మీయంగా పౌలోపోస్తులుడు ఎలా ఉన్నాడు? ఎందుకు తెలుసా? ఆయన బలపరచబడ్డాడు. ఏం చెప్పబడ్డాడు? బలపరచు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, పరిశుద్ధాత్మ నేనేం చేస్తుంది? ఎల్లప్పుడూ బలపరుస్తూ ఉంటుంది. భక్తిహీనత నేను ఎప్పుడు బలహీనపరుస్తూనే ఉంటుంది. మొదటిది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ద్వారా నువ్వేం చేస్తావు? బలము పొంది. ఏం చేస్తావు? బలము పొందుతావు. ఇది మొదటిది. రెండో చూడండి, పరిశుద్ధ చదవండి. అదే వచ్చినాం 19 చదవండి. ఎవరితో ఉన్నాడు? ఎవరితో ఉన్నాడు? శిష్యులతో ఉన్నాడు. అంతకుముందు ఎవరితో ఉన్నాడు? అంతకుముందు ఎవరితో? కీడు చేసేవాడితో ఉన్నాడు. అంతకుముందు నష్టం చేసేవాడితో ఉన్నాడు. ఒకడే కాదు, పత్రికలు తీసుకుని బయలుదేరి ఎంతమంది ఉన్నాడో కూడా కదా. స్టెఫను చంపేసినప్పుడు సౌలు స్టెఫను యొక్క వస్త్రాలకు ఏం చేశాడు? ఎంతమంది ఉన్నారు? సౌలు అక్కడే ఉన్నాడా? కీడు చేయడానికి బోలెడు మంది కూడతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో మనం చూడగలిగితే ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? శిష్యులతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? శిష్యులు అంటే ఎవరు? ఎవరిని శిష్యులు అంటారు? శిష్యులని ఎవరిని అంటారు చెప్పండి? శిష్యులని ఎవరిని అంటారు? నేర్చుకునేవాడిని అంటారు. ఎవరంటారు? వీడు మా శిష్యుడు అంటే ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఏం చేశాడు? వెళ్ళాడు. గురువు అని ఎవరిని అంటారు? చెప్పేవాడిని అంటాడు, బోధించేవాడిని అంటాడు, నేర్పేవాడిని అంటాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? నేర్చుకునే వారి దగ్గర చేరాడు. జీవితం ఎట్లా ఉండాలా? మనం ఎల్లప్పుడూ నేర్చుకోవడమే. మనం పరిపూర్ణలో కావు. ఎప్పుడు దాకా అంటే ఈ ఊపిరి దీంట్లోంచి పోయేంత వరకు. అదవుతుందా? ఈ ఊపిరి దీంట్లోంచి పోయేంత వరకు మనం పరిపూర్ణం కాదు. అందుకే అన్నాడు కదా, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. మనం పరిపూర్ణత తెచ్చి సంపాదించు. అందుకనే వారం మీటింగు, ఆదివారం మీటింగు, బుధవారం మీటింగు, శుక్రవారం మీటింగు, మధ్యలో ఆయా కొడికలు లేకపోతే ప్రత్యేకమైన కొడికలు. ఎందుకంటే ఈ పరిపూర్ణత సాధించడానికే శిష్యుల దగ్గర ఏం చేశాడంట? కొన్ని దినాలు ఉన్నాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత దేవుని యొక్క ఆత్మ నేను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఏం చేస్తుంది? బలపరుస్తుంది. రెండవది ఆయన శిష్యులతో కూడా ఏమన్నాడంట? కొన్ని దినాలు ఏం నేర్చుకున్నాడు. మనం ఏం నేర్చుకుంటాం? ఆత్మ ఉంటే నేర్చుకుంటాం. ఆత్మ అంత తిరుగుబాటే, అంత వంచనే, అంత కపటమే, అంత శాపమే, అంత కీడే వెళ్తా ఉన్నావా? రెండవదిగా మనం చూడగలిగితే ఏం చేశాడు? ఆయన నేర్చుకున్నాడు. మాట చదవండి మరలా 19వ వచనం. దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోవాలా. రెండవది శిష్యులతో కూడా. మూడవ చూడండి 20వ వచనం.
వెంటనే సమాజ మందిరములలో వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడిని ఏం చేశాడంట? అంతకుముందు కపటంతో నిండినప్పుడు, అంతకుముందు వంచనతో నిండినప్పుడు, అంతకుముందు కీడుతో నిండినప్పుడు, అంతకుముందు శాపముతో నిండినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి బోధ వింటేనే ఆయనకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. వారిని హింసిస్తూ ఉన్నాడు, చెరసాలలో వేస్తూ ఉన్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు, చంపడానికి కూడా వెనకాడట్లేదు. ఇప్పుడు వెంటనే సమాజ మందిరం ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని ఇంట్లో ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందుడు ద్వారా ఎక్కడుంటావు? దేవుని ఇంట్లో. పరిశుద్ధాత్మ పొందలేదనుకో సమాధుల్లో ఉంటావు. ఎక్కడుంటావు? దేవుని ఇంట్లో రావడానికి నీకు మనసు ఉండదు. ఈ ఆత్మ లేకపోతే లోకంలో గడపడానికి ఎంత సంతోషంగా ఉంటావో, లోకంలో గడపడానికి ఎంత అరువులు చేస్తూ ఉంటావో, ఎంత వేగిరి పడుతూ ఉంటావో, అదే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు అనుకో ఎక్కడుంటావు? వెంటనే ఎక్కడ? సమాజ మందిరం. ఎక్కడున్నాడు? నీ జీవితంలో ఈ ఆత్మ నేను ఎక్కడ కూర్చోబెడద్ది? అప్పటి వరకు సమాజ మందిరంలోకి వచ్చి ఉన్నాడు. ఒకవేళ వచ్చినా ఎవరైనా కొట్టడానికో, ఈసుకుపోవడానికో, శిక్షించడానికో, చెరసాల్లో వేయడానికో వచ్చి ఉంటారు తప్ప కూర్చుండడానికి రాలేదు, అయితే సాక్ష్యం ఇవ్వడానికి రాలేదు. వెంటనే చదవన మాట 20 వచ్చినాం. వెంటనే సమాజ మందిరములో ప్రభునందు ప్రేమించే వారులారా, వెంటనే సమాజ మందిరంలో ఆలస్యం లేదు, ఇంకా ఆలస్యము లేదు. తర్వాత యేసే దేవుని కుమారుడని ఏం చేస్తా ఉన్నాడు? ప్రకటించుచు వచ్చెను. పరిశుద్ధాత్మ చేత నింపబడితే నేను పనేంటి? ఆయనను ప్రకటించడమే. ఇటువంటి శ్రేష్టమైన అనుభవం. దీనితో నింపబడటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత మేలుకరమైనదో, ఎంత యోగ్యమైనదో. కానీ ఎవరితో నింపబడతా ఉన్నాం? అయితే ఈ ఆత్మతో నింపబడాలంటే కానివన్నీ ఏం చేయాలా? బయటకు వచ్చేయాలి. అప్పుడే ఇవన్నీ ఖాళీ అయిపోతున్నాయి, కానీ ఆయన నీళ్ళలోనికి రాడు. ఆ ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ఆత్మ నీవు నేర్చుకున్నాడు సహాయపడుద్ది. ఆత్మ నేను సమాజ మందిరంలో కూర్చోబెడుతుంది. ఆత్మ యేసు దేవుని కుమారుడు ఏం చేస్తుంది? ప్రకటించడానికి సహాయపడుతూ ఉంటుంది. అంతేనా? ఈ ఆత్మ యొక్క సంగతి మనం ఇంకా చూడగలిగితే చూడండి, 21 వచ్చినాం. వీరుని వారందరూ ఏం చేశారంట? ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటినా సౌలేనా? ఎట్లా మారిపోయినా? ఈయన జీవితం ఎట్లాగూ మారిపోయింది. ఎందుకు తెలుసా? ఏ ఆత్మ ఉంది? అంతే. ఆ ఆత్మ ఉంటేనే నేను చూసిన వాళ్ళకి ఏమొస్తుంది? విభ్రాంతులు ఉందారంట. ప్రభునందు ప్రేమించే వారులారా, అనేకులకు మనం ఆశ్చర్యకరమైన రీతిగా ఉండాలా. ఎందుకంటే మన జీవితంలో ఆత్మచేత నింపబడినప్పుడే. ఆత్మచేత నింపబడకపోతే ప్రత్యేకత అనేది జీవితంలోకి ఏం చేయదు? రాదు. ప్రత్యేకత అనేది. కపటం ఉంటే అందరితో నువ్వు ఒకడివి, శాపం ఉంటే అందరితో నువ్వు ఒకడివి, అసూయ ఉంటే అందరితో నువ్వు ఒకడివి, కీడు ఉంటే అందరితో నువ్వు ఒకడివి కదా. కానీ పరిశుద్ధాత్మ ఉంటే ఏమొస్తుంది చెప్పండి? ఆ ఆత్మచేత నింపబడిన యొక్క జీవితాలు మనం ఇప్పుడు జక్కయ్య ఆ గ్రామానంతటికి ఎలా ఉన్నాడు? ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఆయన జీవితం చూసేసరికి ఏం చేస్తా ఉన్నాడు? ఆశ్చర్యపోతా ఉన్నారు ప్రజలు. ఎలా మారిపోయాడు? ఎలా ఉన్నాడు? ఎలా మారిపోయాడు? ఎప్పుడు ఎంగిలి చేత్తో కాకిని విదల్చిన వాడు ఇది నాన్న ఆస్తిలో సగం ఏం చేశాడు? ఎంత మార్పు ఇది! ఎందుకు తెలుసా? ఏ ఆత్మ ఉంది ఆయనకి? యేసుప్రభువారు వచ్చారంటే ఆత్మ ఆయనే వచ్చేసాడు కదా ఇంట్లోకి. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఏ ఇల్లది? ఆయన చేర్చుకున్నాడు సంతోషంతో. ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విభ్రాంతులు. ఇప్పుడు జక్కయ్యను చూసిన వారందరూ ఏం చేశారు? విభ్రాంతులు పొందారు, ఆశ్చర్యపోయారు. మనల్ని చూసి అక్కడ ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే మన జీవితం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగా ఉంది. మన జీవితం అప్పుడు ఎలా ఉందో ఎందుకంటే మనము ఏ ఆత్మతో నింపబడలేదు. పరిశుద్ధాత్మ నింపబడితే బలపరచబడతావు,
నేర్చుకునే శిష్యులతో ఉంటావు, సమాజ మందిరంలో ఉంటావు, తర్వాత యేసు దేవుని కుమారుడిని ప్రకటిస్తావు. అంతేకాదు 20 వచ్చిన మనం చూడగలిగితే ఏం రాయబడింది? ఆయనను చూచిన వారందరూ ఏం చేశారు? ఎందుకో తెలుసా? ఏముంది ఆయనలో? పరిశుద్ధాత్మ ఉంది. నీ జీవితంలో ఈ ఆత్మ కలిగి ఉండు. ఈ ఆత్మతో నింపబడు కొరకై ప్రార్థన చేయి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, నా మాట కాదు ఇది. అననీయ సౌలుతో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మార్గ మధ్యలో నీకు కనబడిన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా. దేంతో నింపబడినట్లుగా? నీ జీవితంలో ఈ ఆత్మ చేత నింపబడతావా? అసలు నింపబడాలనే కోరిక ఉందా? నింపబడాలంటే అవన్నీ పోవాలా. కీర్తన 17 ప్రకారము, సామెతలు 12:20 ప్రకారము నీలో నింపబడిన అవన్నీ ఏం చేయాలా? పోవాలా. పోతేనే ఏం చేస్తావు? పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీ జీవితం బలపరచబడుతుంది. అవుతా ఉన్నావా? ఎన్నైనాయి? 5 అయినాయి. మొదటిది బలపరచబడుట, రెండవది శిష్యులతో ఉండుట, మూడవది సమాజ మందిరం ఉండుట, నాలుగవది యేసు దేవుని కుమారుడిని ప్రకటించుట, ఐదవది ఆయన చూచిన వారందరూ ఏం చేశారు? భ్రాంతి ఉంది. ఇంకా చూస్తాను చూడండి ముందుకు. 22 వచ్చిన. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురం మన యూదులు ఏం చేశాడంట? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి. ప్రభునందు ప్రేమంటి వారులారా, దినదినము ఏం చేయాలా? మనం బలపడుతున్నామా? మరి ఎక్కువగా. సౌలుకి ఎన్నో దినాలు లేదు బలపడడానికి. నీకు నాకు ఎన్ని దినాలు పట్టింది బలపడడానికి? ఇంకా బలపడలా. అదవుతుందా? రోజు ఒక గుడ్డు తింటే ఏమవుతుందంట చెప్పాలా? ఒక గుడ్డుని గ్లాసు పాలు తాగితే ఏమవుతుంది? బలం వస్తుంది. తాగుతలేదా? తాగుతున్నావా? ఇప్పుడు దేవుని వాక్యం ఎంతకాలం నింటున్నా ఇప్పుడు ఏది బలపడింది? సౌలు ఇంకా ఎక్కువ బలపడతా ఉన్నాడు. ఇంకా ఎక్కువ. ఎందుకు తెలుసా? ఆయనలో ఏముంది? పరిశుద్ధాత్మ. నీ జీవితంలో ఈ ఆత్మ కలిగిన వాడిగా ఉండు. ఏం కలిగి ఉండు? ఈ ఆత్మ కలిగిన వాడిగా ఉండు. ఈ ఆత్మతో నింపబడాలని ఆశ కలిగిన వాడిగా ఉండు. ఈ ఆత్మ చేత నింపబడి ఆ మేలు పొందాలనే కోరిక కలిగిన వాడిగా ఉండు. అనేక పర్యాయములు దీంతో నింపబట్ల. అందుకనే నీ జీవితంలో ఏ ఉపయోగము నీకు లేదు, ఆయనకి లేదు. కాబట్టి మేలు పొందవలసినటువంటి లేదా మేలు దేవుడు మనకు అనుగ్రహించాలని తలంచుతున్నటువంటి ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించి సౌలు వలె పౌలుగా మార్చబడి ఆత్మచేత నింపబడి బలపరచబడి నేర్చుకొని సమాజ మందిరంలోకి వెళ్ళి దేశ దేవుని కుమారుడని ప్రకటించి అనేకులకు ఆశ్చర్యపడే రీతిగా ఉండి ఓ దినాన మరి ఎక్కువగా బలపడి యేసును క్రీస్తు గారు రుజువుపరచుడి కొరకై దేవుడు మనకు సహాయము చేయను. అలాగూ దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిలోనికి తెచ్చునేగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రం వెలుగులో ప్రార్థనా కొడుకు సియోనులో రాకపోకల దేవుడు తోడైనట్లుగా అక్కడ దేవుని ఆత్మచేత నింపబడి వాడబడినట్లుగా ప్రార్థన చేయండి. తరువాత ఆదివారం ప్రభుదిన పరిచర్య ఉదయకాలం 8 గంటలకు సియోన్లో, 10 గంటలకు షోమ్రోన్లో పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. తరువాత 15వ తారీఖు, రేపు వారంలో 15వ తారీఖు తణుకు బెత్లెహేములో యవనస్తుల కూడిక. ఉదయం 8 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయాలి. ఇక నుంచే వాహనం బయలుదేరుతుంది. మళ్ళీ సాయంత్రం 5 తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరుతాం. యవనస్తులు సిద్ధపడి ఉండండి, ప్రార్థన చేయండి. అనేక అక్కడికి వచ్చినట్లుగా వచ్చే దైవదాసుడు దేవుని ఆత్మ చేత నింపబడి వాడబడినట్లుగా కొన్ని ఆత్మలు దేవుని చేత బలపరచబడి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడినట్లుగా స్థానిక దైవ సేవకుడు ప్రదీప్ కుమార్ గారు ఆయన అక్కర్లని దేవుడు తీర్చినట్లుగా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఆ దినానే ఎన్నో చోట్ల యవనస్తుల కొడుకులు, సహోదరుల కొడుకులు, ఇంకా కొడుకులు కలిగి ఉన్నారు సెలవుదినం కాబట్టి. అందరికీ దేవుడు సహాయపడినట్లుగా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. మా బాబీ కొరకు ప్రార్థన చేయండి. మా చెల్లి పెద్ద కుమారుడు ఆయన యూకే వెళ్ళాల. వీసా ఏంటో అన్నీ అయిపోయినాయి. వీసా అక్కడి నుంచి రావాలి, లండన్ నుంచి. ఇంకా రాలేదు.
మరి దేవుడు ఆయనకు మార్గం సరళం చేసి ఆ వీసా వచ్చినట్లుగా ఆయన అక్కడ హైయర్ స్టడీస్కి ఎంఎస్ చేయడానికి వెళ్ళాలా, దేవుడు ఆయనకు సహాయపడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. నిన్న మన పై భాగంలో షోమ్రోన్ పై భాగంలో సోలార్ బిగించారు. ఈ దినము మరి బేతేల్లో బిగిస్తూ ఉన్నారు. అక్కడ బ్రాహ్మణగూడెం అక్కడ కూడా పని జరుగుతూ ఉంది. ఆ పనిలో కూడా దేవుడు సహాయపడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం మిగిల్చబడిన పని ఇక్కడ కూడా పూర్తవునట్లుగా షోమ్రోన్ పక్షంగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. కొంతమంది ఆపరేషన్ కూడా వెళ్తూ ఉన్నారు, బైపాస్ సర్జరీలు, తర్వాత ఈ లోపల కంతి అట్లాంటివి ఉన్నటువంటి వారు ఉన్నారు, వారి కొరకే కూడా ప్రార్థన చేయండి. సహోదరి ఏలిం రూతు, ఆమెకు ఆపరేషన్ జరిగింది. దేవుడి ఇంకా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినట్లుగా ఆమె కొరకై ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కల నుండి చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. మీ కొందనములు ప్రార్థన ఆరంభించట్లో, ప్రార్థన గుడికి ఆరంభించడంలో సహాయపడ్డారు. మీ కొందనములు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మీరు చూపించిన కృప అంతటిని బట్టి నీ కొందనములు. వెత్తబడిన వాక్యము మా యొక్క జీవితాల్లో ఫలవంతంగా ఉండు కొరకై సహాయపడుతున్నాడు ప్రభా. మేము పరిశుద్ధాత్మతో నింపబడాలని నీ ఉద్దేశం. ఆ ఉద్దేశం కలిగిన వారముగా ఆ ఆత్మచేత నింపబడి మేలు పొందుడి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తాడు. పౌల అపోస్తలుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని అన్నయ్యతో మీరు సెలవిచ్చారు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, బలపరచబడ్డాడు, శిష్యులతో కూడా ఉన్నాడు, సమాజ మందిరంలో ఉన్నాడు, యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉన్నాడు. వారి భ్రాంతి పొందినట్లుగా ఉన్న జీవితం ఉంది. ఇంకా బలపరచబడ్డాడు, రుజువుపరుస్తూ ఉన్నాడు. నా జీవితంలో అటువంటి ధన్యత, నేను ఇంకా బలపరచబడలేదు, బలహీనపరచబడే సంగతులే ఉన్నాను. కనికరించి బలపరచబడ్డ కొరకై నన్ను కూడా మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ఆత్మచేత నింపబడి నాలో ఉన్నటువంటి కానీ సంగతులన్నింటినీ తీసివేసి నీ ఆత్మచేత నింపబడినట్లుగా నన్ను మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చూపిస్తున్నాను. ప్రభా ఈ దినమంతా సహాయపడుతురండి. ప్రాముఖ్యంగా చేరి వచ్చిన వారందరి కొరకై నీ కొందనములు ప్రభా. కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బిడ్డలు ఎంత విశ్వాసంతో ప్రభా నీ యొక్క వాక్యం మీద ఆసక్తితో ఆయా ఊళ్ళలో ఉండి, వారి గృహాలలో ఉండి, వారి పని చోట్ల ఉండి నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి నీ కొందనములు. ఈ శబ్దయంత్రం ద్వారా వారు కొంతమందికి చక్కగా వినగలుగుతూ ఉన్నారు, కొంతమందికి మరి దూర భారం బట్టి కొంత వినలేకపోతా ఉన్నారు. అయినప్పటికీ వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి, వారి ఆసక్తిని గమనిస్తురండి. వారిని కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమరంలో చెప్పబడిన ప్రార్థన విజ్ఞాపన కొరకే నీ కొందనములు. సాయంత్రము వేలివని సియోన్లో జరగవలసిన ప్రార్థన కుడికిలో సహాయపడుతారు. ఆత్మకుల తోడైనండి, నీ ఆత్మచేత నింపబడి వాడబడినట్లుగా కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటారు. ప్రభా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. ఆదివారం ప్రభుదిన పరిచయకు సహాయపడుతారండి. ఉదయము సియోన్లో 8 గంటలకు, ప్రభా మరి 10 గంటలకు షోమ్రోన్లో ఆరాధన పరిచర్యలో మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నిన్నటి దినము ప్రార్థించిన రీతిగా ప్రభా షోమ్రోన్ పై భాగంలో మరి ఈ సోలాలు బిగించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ కొందరు ప్రతి నష్ట జుడిపించారు, బిడ్డలకు తగిన కృప అనుగ్రహించారు, జ్ఞానం అనుగ్రహించారు. ఇంకా మిగల్చబడిన పని కూడా చేయబట్టి కొరకై, అది చక్కగా ఉపయోగంలోకి వచ్చేటి కొరకై, తద్వారా మేలు పొందుడి కొరకై సహాయం. దాని మీద ఉంచబడిన రుణం కూడా మరి తీర్చబడి కొరకై మా హస్తాలను కూడా బలపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ సహాయం దయచేసి ఇది ఈరోజు ప్రభావ మరి బ్రాహ్మణగూడెం బేతేల్లో మరి సోలార్ పని జరుగుతూ ఉంది. అక్కడ కూడా బిడ్డలకు కావాల్సిన కృపను గ్రహిస్తారండి, చక్కగా పనిని నిర్వహించబట్టి కొరకు సహాయపడుతారండి. అక్కడ కూడా ప్రార్థన కూడా జరుగుతూ ఉంది బేతేల్లో. జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. ప్రార్థన మనోళ్ళ కొరకే నీ వందనములు. సహోదరి ఏలి బ్రూత్ కొరకు ప్రార్థన చేస్తాం. ఆపరేషన్ జరిగింది, బిడ్డకు కావాల్సిన క్షేమం గ్రహిస్తారండి. ఒంటరి జీవితంలో కావాల్సిన క్షేమం దయచేసి బిడ్డలు చిన్నవారు ప్రభావ ఎంతో పైకం అవసరం దాని విషయం కూడా ఆ బిడ్డకు మీరు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. ప్రభు చూపిస్తున్నాను. ప్రభావ మీ కృపను విస్తరింపజేస్తున్నాను. బాబీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్న వయసును జ్ఞాపకం చేసుకున్నాండి. వీసా ప్రభు అది రావాలా, మరి యూకే వెళ్ళాలా, హైయర్ స్టడీస్ చదవాలా, మరి భవిష్యత్తు కొరకే వారు చేస్తున్నటువంటి ఆ యొక్క
ప్రభా మరి సంగతులన్నీ మీరు ఎరిగిన దేవుడు, మీ తోడ్పాటు లేకపోతే ఏమి చేయలేవు, మా వాళ్ళు ఏమీ కాదు. మీరే వారి విషయంలో సహాయపడండి, చక్కగా పని జరిగినట్లుగా, తద్వారా నేను మహిమపరచబడినట్టు కూడా కృపను విస్తరము విశ్వాసం ఘనపరుస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు ప్రభా. అన్నమాను ప్రభా కర్మేలు ప్రార్థన మందిరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కట్టబడతా ఉంది ప్రభా. మరి దాసుల కుటుంబం ఎంతో కష్టపడుతూ ఉన్నారు, వారే పనిచేస్తూ ఉన్నారు, వారి హస్తాలను బలపరుస్తారండి ప్రభా. తద్వారా అక్కడ నామ మహిమపరచబడినట్లుగా అనేకులు రక్షించబడినట్లుగా కూడా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ సహాయం దయచేస్తారండి ప్రభా. కొంతమంది బైపాస్ సర్జరీ కూడా వెళ్తూ ఉన్నారు ఈ దినాన ప్రభా. పేరు ఎరుగుదురు, మీరే వారిని జ్ఞాపకం చేసుకునండి, మీ సహాయం దయచేస్తారండి. కొంతమంది ప్రభా ఆయా శ్రమలు బట్టి కష్టాలను బట్టి హాస్పిటల్స్లో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసి మీ సువార్త పరిచర్య కొరకై, మీ సేవా పరిచర్య కొరకు ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి కావాల్సిన కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. శోమరాన్ని పరిచయం దీవిస్తారండి, సంఘ సేవ సహకరిస్తున్న ఆత్మను గ్రహిస్తారండి. ఎంతో స్థలం సహోదరులు ఖాళీగా ఉంటా ఉంది ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ఇదని చెప్పలేము, మా గ్రాహ్యానికి మించింది ఏది క్షేమమో దాన్ని జరిగించి కొన్ని ఆత్మల మటుకు వారిని మీ చిత్తానుసరి నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు ప్రభా. ఈ గ్రామం అందరూ జ్ఞాపకం చేసి గ్రామస్తులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ గ్రామం పాలక అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారికి కూడా మీ సహాయం దయచేస్తారండి. రక్షణ వెలుగున్న బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. రక్షణ ప్రభు మా రక్త సంబంధులు ఎంతోమంది రక్షణ వెలుగులు ఉన్నారు, నిరుటి వరకే వారి మరణేతరం తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాం. ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. శోమరాడు సంఘాన్ని సియోను సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి, మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. పరిచయం అభివృద్ధి పొందిస్తారండి ప్రభా. మందిరాలు శాశ్వత మందిరాలు కట్టబడాలా, దాని కొరకే మీ ప్రణాళిక ప్రభా మరి మీ ఉద్దేశం నెరవేరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. దీని విషయం మరి ఆటంకపరిచేవారు ఉన్నారు, వారి కొరకే ప్రార్థన చేస్తే వారికి కూడా మంచి మనసు దయచేస్తారండి మరి. నీ పని సాగుటి కొరకై వారిని మీరు గద్దిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నమ్మదగిన దేవా, నీకు మా ఉద్దేశం ఏది ఎరిగిన దేవుడవు, మా ఉద్దేశం ఏది నెరవేర్చబడ్డక మీ ఉద్దేశం నెరవేర్చబడ్డ కొరకై మీరే సహాయపడు. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు, వారికి ప్రార్థనాత్మను అనుగ్రహిస్తూ కాన్ఫరెన్స్ వాళ్ళు ప్రార్థించిపోతూ ఉన్నారు, వారికి కూడా మీ సహాయం దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. మీ సహాయమును కోరుకుంది మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుని నామం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రార్థన చేయండి.